అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ముఖ్యంగా నమ్మేటటువంటిది ఓటర్ను నమ్మాలి. అదేవిధంగా వారి గెలుపు కోసం దోహదపడుతున్నటువంటి పోలింగ్ ఏజెంట్లను నమ్మాలి. వారికి నమ్మకస్తులైనటువంటి వారిని పోలింగ్ బూత్లలో పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలి. ఎన్నికలు మరో 10 రోజుల్లో జరగనున్నాయి కాబట్టి అసలు ఈ పోలింగ్ ఏజెంట్ల గురించి ఎన్నికల సంఘం ఏం చెప్తా ఉంది, వారిని నియమించే పద్ధతి ఏంటి, నియమించిన ఈ పోలింగ్ ఏజెంట్ చేపట్టవలసినటువంటి బాధ్యతలు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. మనకి పోలింగ్ బూతులు ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చేసి 200కు పైగా అప్రాక్సిమేట్లీ పోలింగ్ బూత్లు ఉంటాయి సుమారుగా. ప్రతి పోలింగ్ బూత్కు ఒక ఏజెంటు, 2 రిలీవర్లు. ఏజెంట్ ఒక్కడే పోలింగ్ బూత్ లోపల ఉంటాడు, 2 రిలీవర్లు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్ కు ఏదైనా అత్యవసర పని పడి బయటకు రావాల్సి వస్తే అతని తరపున పోలింగ్ ఏజెంట్ గా వ్యవహరించడానికి ఈ రిలీవర్లలో 2లో ఒకరు పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అవుతారు. ఒక్కసారిగా 2 లేదా 3 పోలింగ్ బూత్ లో ఉండటానికి వీల్లేదు. కేవలం ఒక్కసారి ఒక ఏజెంట్ మాత్రమే ఉంటాడు. ఇప్పుడు ఈ పోలింగ్ ఏజెంట్ను ఎలా నియమిస్తారు అనేది ఒకసారి తెలుసుకుందాం. మీ వెనక కనిపిస్తా ఉన్నది ఫారం 10. ఈ పోలింగ్ ఏజెంట్ను అభ్యర్థి లేదా అభ్యర్థి తరపున చీఫ్ ఎన్నికల ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఈ ఫారం 10ని పూర్తి చేసి మీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు ఈ ఫారం 10ని అందజేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఒక సూచన ఏంటంటే, పోలింగ్ బూత్లో ఏజెంట్గా నియమించుకునే వ్యక్తి అదే పోలింగ్ బూత్లో ఓటరు లేదా పక్క పోలింగ్ బూత్లో ఓటర్ అయితే గనక మీకు లోపలికి వచ్చేటటువంటి ఓటర్లను గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మీరు పక్క బూత్లో ఓటర్ కానీ అదే బూత్లో ఓటర్ని కానీ పోలింగ్ ఏజెంట్గా నియమించుకుంటే అర్థవంతంగా ఉంటుంది. ఇతర కారణాలు ఏమైనా ఉంటే నియోజకవర్గంలో ఎక్కడ ఓటర్నైనా కానీ పోలింగ్ ఏజెంట్గా నియమించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పోలింగ్ ఏజెంట్కి ఏమైనా అర్హతలు ఉన్నాయా అనే ప్రశ్న స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం పోలింగ్ ఏజెంట్గా ఉండేటటువంటి వ్యక్తికి ఎలాంటి అర్హతలు ఉండనవసరం లేదు. కేవలం ఓటరు కార్డు ఉంటే చాలు. మీ నియోజకవర్గంలో ఓటర్ అయి ఉంటే అతన్ని మీ నియోజకవర్గంలో పోలింగ్ ఏజెంట్గా మీరు నియమించుకోవచ్చు అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెబుతోంది. ఇక అతి ముఖ్యమైన ఘట్టం ఎన్నికల రోజు. ఎన్నికల రోజు ఈ పోలింగ్ ఏజెంట్ చేయవలసిన పనేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నికల రోజు పోలింగ్ సమయం ప్రారంభమయ్యే గంటన్నర ముందు, అంటే 5:30 కల్లా, 5 గంటలకుంటే మరీ మంచిది, ఒకవేళ రాలేకపోతే 5:30 లోపు మీరు మీ అభ్యర్థి ఇచ్చినటువంటి ఫారం 10 దరఖాస్తును తీసుకొని పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళాలి. మీరు బూత్లోకి వెళ్ళేటప్పుడు మీతో పెన్ను, పెన్సిలు, కొన్ని పేపర్లు, అలాగే మీ అభ్యర్థి లేదా ముఖ్య ఎన్నికల ఏజెంట్ ఇచ్చినటువంటి ఆ బూత్కు సంబంధించినటువంటి ఓటరు జాబితాను మీ వెంట తీసుకువెళ్ళాలి. ఈ ఓటరు జాబితాతో పాటు మీరు అభ్యర్థి లేదా రిటర్నింగ్ అధికారి ఇచ్చినటువంటి ఈవీఎం వివరాలను కూడా మీ వెంట తీసుకుని వెళ్ళాలి. మీరు వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చినటువంటి ఫారం 10ని పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి చూపించాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు మీ ఫారం 10ని ఆయన దగ్గర ఉన్నటువంటి దరఖాస్తుతో సరిచూసుకొని మీరు సరైన పోలింగ్ ఏజెంట్ అని నిర్ధారించుకున్న తర్వాత మిమ్మల్ని పోలింగ్ బూత్లోనికి అనుమతిస్తారు. మీరు పోలింగ్ బూత్లోనికి వెళ్ళేటప్పుడు మీరు ఎలాంటి రకమైనటువంటి బ్యాడ్జ్లు, సెల్ ఫోన్లు, కెమెరాలు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఏవి కూడా తీసుకువెళ్ళకూడదు. అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ అధికారి మిమ్మల్ని ఓటర్ ఐడెంటిటీ కార్డు చూయించమన్నప్పుడు చూయించాలి. ఇక మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక సీటు కేటాయిస్తారు. ఈ సీట్ ఎలా కేటాయిస్తారంటే, గుర్తింపు కలిగినటువంటి జాతీయ పార్టీలను దృష్టిలోకి తీసుకొని వారికి ప్రాధాన్యతను బట్టి, స్వతంత్ర అభ్యర్థుల ప్రాధాన్యతను బట్టి మీకు సీటింగ్ అవకాశాన్ని కల్పిస్తారు. మీరు కూర్చున్న ప్రాంతం నుండి ఓటు వేసేటటువంటి కంపార్ట్మెంట్ స్పష్టంగా మీకు ఆ కంపార్ట్మెంట్ కనపడుతుందో లేదో చూసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రిసైడింగ్ అధికారి గారికి తెలియచేయాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమంటే, పదే మీరు పోలింగ్ బూత్లో నుండి బయటకు రావడానికి ప్రయత్నించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పోలింగ్ బూత్లో నుండి మీరు బయటకు వచ్చే ముందే రిలీవర్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి గారి అనుమతితో మీరు బయటకు రావాలి అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. పోలింగ్ బూత్లోకి ఎవరెవరిని అనుమతిస్తారు అనేది ఎన్నికల సంఘం
చెప్తా ఉంది. ఈ పోలింగ్ బూత్లోకి పోలింగ్ ఏజెంట్, ఓటర్లు, ఆ బూత్లో పనిచేస్తున్నటువంటి పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ ఆఫీసర్, అలాగే అభ్యర్థి, ముఖ్య ఎన్నికల ఏజెంటు, ఎన్నికల సంఘం అనుమతించిన వారు, ఒకవేళ అంధత్వం ఉంటే ఆ అంధత్వం ఉన్న వ్యక్తితోటి సహాయకుడిగా వచ్చేటటువంటి మరో వ్యక్తి మాత్రమే పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇతరులకు పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయ్యే అవకాశం లేదు. వేరే ఏ ఇతర పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయినా కూడా మీరు అభ్యర్థన రైజ్ చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయవచ్చు. ఇక కొన్ని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్లలో ఎన్నికల సంఘం ఆదేశాలతో వెబ్కాస్టింగ్ జరుగుతుంది. అలాగే కేంద్ర బలగాల పహారా ఉంటుంది. ఆ యొక్క బూత్లో ఉన్నటువంటి ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలి. పోలింగ్ ప్రారంభానికంటే ముందు ప్రిసైడింగ్ అధికారి కంట్రోల్ యూనిట్ను, వీవీప్యాట్ను, పోలింగ్ యూనిట్ను వరుస క్రమంలో అమర్చి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఇది చాలా ముఖ్యమైనది. ఈ మాక్ పోలింగ్ అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో జరగాలి. ఈ మాక్ పోలింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది అనేటటువంటి నమ్మకాన్ని ఏజెంట్లకు కలిగించి అప్పుడు ఏజెంట్ల దగ్గర ప్రిసైడింగ్ అధికారి సంతకాలు సేకరిస్తారు. ఆ పోలింగ్ సక్రమంగా జరుగుతుంది అని మీరు గనక విశ్వసిస్తే మీరు ఆ పోలింగ్ ప్రిసైడింగ్ అధికారి ఇచ్చేటటువంటి ఫారం మీద సంతకం చేయాలి. మాక్ పోలింగ్ జరిగిన తర్వాత నమోదైనటువంటి ఓట్లను పూర్తిగా తొలగిస్తారు. ఆ తొలగించిన విషయాన్ని మీరు స్పష్టంగా దగ్గరుండి చూడాలి. తొలగించిన తరువాతే ఓట్లు వేసేటటువంటి అవకాశం ఓటర్లకు ఇవ్వాలి. ఓటర్లు ఓటు వేసే సమయంలో రహస్యంగా ఓటు వేసే విధానాన్ని తప్పకుండా పాటించాలనే విషయాన్ని పోలింగ్ ఏజెంట్లు గమనించాలి. ఓటు వేయడానికి వచ్చేవారు ఎన్నికల సంఘం సూచించినటువంటి గుర్తింపు కార్డును తమతో ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఓటరు స్లిప్ మీద ఓటు ఇవ్వకూడదు. ఏదైనా గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు ఇవ్వాలి. గుర్తింపు కార్డు లేకుండా ఓటరు స్లిప్తో వస్తే ఓటు ఇవ్వకూడదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఓటరు ఓటు వేయడానికి వెళ్లే ముందు అతని వేలుపై ఇంక్ మార్క్, సిరా గుర్తు వేస్తున్నారా లేదా అనేది ఈ పోలింగ్ ఏజెంట్ గమనించాలి. ఇక ముఖ్యమైన ఘట్టం దొంగ ఓట్లు. వయస్సు తక్కువ ఉన్నవారు, ఓటు హక్కు రాని మైనర్లు, చనిపోయినటువంటి వారి స్థానంలో వారి ఓటు పట్టుకొచ్చేటటువంటి వ్యక్తులు, గ్రామం నుండి వెళ్ళిపోయిన వారి పేర్లపై ఎవరైనా ఓటు వేయడానికి వస్తే మీకు ఆ వ్యక్తిపై అనుమానం వస్తే మీరు వెంటనే ₹2 ఛాలెంజ్ ఫీజు ప్రిసైడింగ్ అధికారికి చెల్లించి ఆ ఓటును ఛాలెంజ్ చేయాలి. ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారి ఆ ఓటుని పరీక్షించి ఆ ఓటు గనక కరెక్ట్ అయితే ఓటరుకు ఓటు వేసేటటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. ఒకవేళ అది గనక వేరే వారి ఓటు, మరొకరు ఓటు వేయడానికి వచ్చారు అని గనక ప్రిసైడింగ్ అధికారికి తెలిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలింగ్ ఏజెంట్ వ్యవహరించాలి. ఓటింగ్ సమయం ముగిసే ముందు అంటే 6 గంటల వరకు ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ సమయాన్ని పెంచింది కాబట్టి 6 గంటల వరకు ఎవరైతే లైన్లో ఉన్నారో చివరి మనిషి వరకు ఓటరు స్లిప్పును ఇచ్చేలా పోలింగ్ ఏజెంట్ బాధ్యత తీసుకోవాలి. ఇక 6 గంటల తర్వాత చివరి వ్యక్తి ఓటేసే వరకు చూసి ఓటింగ్ పూర్తయిపోయిన తర్వాత ఫారం 17C అనే ఫారంలో ఎన్ని ఓట్లు ఆ పోలింగ్ బూత్లో నమోదయ్యాయి అనేటటువంటి విషయాన్ని రాసి మీకు ఒక కాపీని ప్రిసైడింగ్ అధికారి అందిస్తారు. గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చేటటువంటి ఫారం 17Cలో ఎన్ని ఓట్లు ఆ బూత్లో నమోదయ్యాయి అనేటటువంటి విషయాన్ని మీ ముందు రాసినటువంటి పోలింగ్ అధికారి ఒక కాపీని మీకు ఇస్తారు, ఇంకొక కాపీ ఆయన దగ్గర పెట్టుకుంటారు. మీకు ఇచ్చినటువంటి కాపీని మీరు భద్రంగా మీ యొక్క అభ్యర్థికి కానీ అభ్యర్థి సూచించినటువంటి వ్యక్తికి కానీ ఆ ఫారం 17ను అందించాల్సినటువంటి బాధ్యత పోలింగ్ ఏజెంట్ మీద ఉంటుంది. ఇక అంతా ఓటింగ్ ముగిసిపోయిన తర్వాత బాక్సులకు సీల్ వేసే సమయంలో పోలింగ్ బూత్ ఏజెంట్ దగ్గరుండి సీలు సక్రమంగా పడింది లేనిది పర్యవేక్షించుకోవాలి. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ సీలు వేసే సమయంలో మీరు ఈ పోలింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి గారు నిర్వహించేటటువంటి పోలింగ్ బూత్ల శిక్షణా కార్యక్రమాల్లో మీరు ఖచ్చితంగా పాల్గొనాలి, అవగాహన పెంచుకోవాలి. పోలింగ్కు వెళ్ళేటటువంటి ఈ పోలింగ్ బూత్ ఏజెంట్లు
మీ బూత్లలో ఉండేటటువంటి మన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యి మీ బూత్ ఓటర్ లిస్టును దగ్గర పెట్టుకొని ఎవరైతే ఆ లిస్టులో చనిపోయిన వారు ఉన్నారో, ఎవరైతే గ్రామం వదిలి వెళ్ళిన వారు ఉన్నారో, ఎవరైతే విదేశాలలో ఉన్నారో వారి జాబితా మొత్తం సిద్ధం చేసుకొని మీ అభ్యర్థి ద్వారా ఆ జాబితాను రిటర్నింగ్ అధికారి గారికి చేరవేయాలి. ఒక కాపీని మీ దగ్గర పెట్టుకొని మీరు పోలింగ్ ఏజెంట్గా ఉన్న బూత్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎవరైతే దొంగ ఓట్లు వేయడానికి వస్తారో వారిని గుర్తుపెట్టుకోవడానికి ఈ కాపీ మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఒక కాపీ మీ దగ్గర పెట్టుకోవాలి. ఫారం 11. ఒకవేళ పోలింగ్ ఏజెంట్గా నియమించిన వారు ఏదైనా అనుకోకుండా పడినటువంటి పని వల్ల లేదంటే ఏదైనా సమస్య వల్ల పోలింగ్ ఏజెంట్గా వెళ్ళలేకపోతే వారి పోలింగ్ ఏజెంట్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా ఇచ్చేటటువంటి ఈ ఫారం 11. ఇప్పుడు మీరు చూస్తున్నది పోలింగ్ బూత్లో సీటింగ్ అరేంజ్మెంట్, ఎవరెవరు ఎక్కడ ఉంటారు అనేటటువంటి సీటింగ్ అరేంజ్మెంట్. మీరు ముందు పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయిన తర్వాత పోలింగ్ అధికారి 1, పోలింగ్ ఆఫీసర్ 1 వద్దకు వెళ్తారు. ఆ తర్వాత పోలింగ్ ఆఫీసర్ 1 వద్ద మీ స్లిప్ చూయించి పోలింగ్ ఆఫీసర్ 2 వద్దకు మీరు మీ స్లిప్పును తీయించుకొని చూసుకొని ఓటు తీసుకుంటారు. ఆ తర్వాత పోలింగ్ ఆఫీసర్ 3 మీకు ఇచ్చినటువంటి ఓటును వెరిఫై చేసి పోలింగ్ ఆఫీసర్ 4 వద్దకు వెళ్తారు. పోలింగ్ ఆఫీసర్ 4 మీకు వేలుకు సిరా గుర్తు వేస్తారు. పోలింగ్ ఆఫీసర్ 4 సిరా గుర్తు వేసిన తర్వాత మీరు ముందు లోక్సభ అంటే పార్లమెంట్ అభ్యర్థికి ఓటేస్తారు. ఆ తర్వాత పోలింగ్ ఆఫీసర్ 5 మీకు అసెంబ్లీ ఓటు ఇస్తారు. ఆ అసెంబ్లీ ఓటు తీసుకొని తరువాత కంపార్ట్మెంట్లో మీరు ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు వేసిన తర్వాత ఓటరు ప్రిసైడింగ్ ఆఫీసర్ ముందుగా పోలింగ్ బూత్ నుండి బయటకు వెళ్తారు. ఈ పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా పోలింగ్ ఆఫీసర్ 1, పోలింగ్ ఆఫీసర్ 2, పోలింగ్ ఆఫీసర్ 3, పోలింగ్ ఆఫీసర్ 4 వెనకాల ఉన్నటువంటి సీట్లలో కూర్చొని ఉంటారు. ఇది పోలింగ్ ఏజెంట్ నియామకం, పోలింగ్ ఏజెంట్ చేయవలసినటువంటి బాధ్యతలు. మీరంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, తిరుపతి ఉప ఎన్నికల్లో కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు చూసే ఉంటారు. అధికార పార్టీ దొంగ ఓట్లతోటి ప్రజాస్వామ్యాన్ని ఎలా అపహాస్యం చేసిందో అటువంటి అవకాశం అధికార పార్టీకి మళ్ళీ ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మీ వంతు బాధ్యతను పోలింగ్ ఏజెంట్లు నిర్వర్తిస్తారని పార్టీ, అదేవిధంగా అభ్యర్థి మీపై పెట్టినటువంటి నమ్మకాన్ని సమర్థవంతంగా నిర్వహించి మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ విజయానికి, అభ్యర్థి విజయానికి దోహదపడతారని ఆశిస్తూ మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, హృదయపూర్వక శుభాకాంక్షలు. వీటన్నిటికీ గురించి ఈ వీడియోతో పాటు మరిన్ని వీడియోలు అవగాహన కొరకు జతపరుస్తా ఉన్నాం. దయచేసి సమర్థవంతంగా మీకు ఇచ్చినటువంటి బాధ్యత నిర్వర్తించి అభ్యర్థి విజయానికి దోహదపడాలని ఆశిస్తూ కృతజ్ఞతలు.